నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నిత్య జీవన విధానంలో ఆచార వ్యవహారాల ఆచరణలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో సందేహాలను ప్రేక్షకులు తమ ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటిని ఎంతో మంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు శాస్త్రీయ సమాధానాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు అటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ శ్రీ కంధాడై శ్రీనివాస రామానుజాచార్యుల వారు. మరి వారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. శుభం. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. అజయ్ గారు హైదరాబాద్ నుండి రాస్తూ ఉన్నారు. దేవునికి పుష్పార్చన ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి? ధర్మశాస్త్రం సులభంగా మోక్షాన్ని పొందటానికి ప్రధానమైన సాధనం పుష్పార్చన. మనకు గోదమ్మ, ఇప్పుడు ధనుర్మాసం, గోదమ్మ భూలోకానికి వచ్చే ముందు స్వామిని అడిగిన మాట ఏమని? మీ శాస్త్రాలు, మీ నియమాలు వాళ్ళు ఆచరించలేరు, భూలోకంలో స్నానం చేయాలి, జపం చేయాలి, తపస్సు చేయాలి, యోగం చేయాలి, ధ్యానం చేయాలి, ఇంకేదో చేయాలి, మీ మనస్సుని చిక్కబట్టుకోవాలి, ఇలాంటి ఏవో నియమాలు ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు చేయలేరు. మీరు భూలోకానికి చాలాసార్లు పోయారు, అవతారాలు ఎత్తారు, ఎన్నో చెప్పారు, ఎవడన్నా విన్నాడా? ఎందరి దారికి వచ్చారు? కాబట్టి నేను పోతాను ఈసారి. నేను ఇవన్నీ చెప్పాను, సులభంగా ఆచరించే పద్ధతి చెప్పండి, చేస్తాను. కష్టం లేకుండా. పిల్లలు కదా, అంత మన పిల్లలే, తల్లిదండ్రులం, వాడు తల్లిదండ్రులు జగతప్పితరవు పొందే అంటే స్వామి 3 మార్గాలు చెప్పాడు. ఏంటది? నీకు వీలున్నప్పుడు నీ నోటికి వచ్చిన నా పేరు తలచుకో. నామ సంకీర్తనం. అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ, నారాయణ, అచ్యుత, అనంత, మీ ఇష్టం. నామ సంకీర్తన. కృతయుగంలో తపస్సు చేయాలి, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయాలి కదా. అలాగే ద్వాపర యుగంలో దానాలు చేయాలి, కలియుగంలో సంకీర్తనం చేయి. పరమాత్మ నామాన్ని పలుకు. ఇలా ఖాళీ కూర్చుంటావు, హా అనే బదులు నారాయణ అను. తుమ్మొచ్చింది కృష్ణ అను, ఆవరిత వచ్చింది గోవింద అను. ఏదో తుమ్మొచ్చి మనం ఏమంటాం? తుమ్మొచ్చినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అంటున్నాం కదా. ఎవరిని ఎక్స్క్యూజ్ మీ? దాని బదులు నారాయణను. పానీయంబులు త్రావుచున్, ఉడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్, తివురుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ అంటుంది పోతన భాగవతం. అందువల్ల నామ సంకీర్తన చెయ్యి. రెండో పని ఏమిటి అంటే శరణాగతి. నీవే దిక్కు అని అంతే, వేమనకు నువ్వు, స్వామి నాకు నీవే దిక్కు. మూడవ పని, నీకు దొరికిన పూలు నా మీద పడే. ఈ 3 పనులు చేస్తే మోక్షం ఇస్తాను అన్నాడు. ఇందులో కష్టమే ఉంది. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, మనం పుష్పార్చన చేస్తాం కదా. ఎలా చేస్తాం పుష్పార్చన? పువ్వు తీసుకొని కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అంటామా? ప్రతి పువ్వుకు నామం చెప్తున్నామా? చెప్తాం. నామం చెప్తాము, పువ్వు వేస్తాము, నమః అంటున్నాం. నమః అంటే శరణాగతి. నాకు నేను కాదు, ఇదంతా నాది కాదు, అంతా నీదే. నమః అంటే నాది కాదు. కేశవాయ నీదే, ఇదంతా నీదేయా, ఇదంతా నీ కోసం, నాది కాదు. నామం చెప్తున్నాం, శరణాగతి వేడుతున్నాం, పూలు వేస్తున్నాం. పుష్పార్చనలో ఈ 3 ఉన్నాయి. అన్నిటికంటే మంచిదే పుష్పార్చన. 10 పూలు తీసుకో,
12 పూలు తీసుకో, స్వామి పేరు చెప్పు, స్వామి మీద పుష్పం వేయి, నమః అను. ఇలా యజ్ఞయాగాదులు దాన ధర్మాదులు చేయలేని వాళ్ళు, చేయడానికి వీల్లేని వాళ్ళు, చేయాలని తెలియని వాళ్ళు పుష్పార్చన చేయండి, కుంకుమార్చన చేయండి కదా. దానివల్ల పరమాత్మ త్వరగా సంతోషిస్తాడు. అయితే నోటితో ఏ పేరు చెప్తున్నావో మనస్సులో ఆ మూర్తిని ధ్యానం చేయాలి. మనసు ఎక్కడో పెట్టుకొని కేశవాయ నమః అంటే ఏం లాభం? ఈ పక్కన సెల్ ఫోను, ఇక్కడ ఇంకో సెల్ ఫోను, చేతుల ముందర పూలు, కేశవాయ హలో అన్నావు అనుకో, పూజ కాదు అది. పూజలో ఉన్నంతసేపు అన్ని సెల్లు ఆపు చేసుకోవాలి. బ్రహ్మంతవాడు ఫోన్ చేయని పూజ అయినాకనే మాట్లాడతాను. అలాంటి ఏకాగ్రత పెట్టుకొని పరమాత్మ నామాన్ని నోటితో పలుకుతూ పువ్వు అర్పిస్తూ శరణాగతి చేస్తే పరమాత్మ సులభంగా సంతోషిస్తాడు, మనకు కావలసిన దాన్ని ఇస్తాడు. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. శ్రీకాంత్ గారు కేరళ నుండి రాస్తూ ఉన్నారు. రాముడు సీతను అడవికి పంపడం న్యాయమేనా? న్యాయమని దేన్ని అంటారు, అన్యాయమని దేన్ని అంటారు? న్యాయం అనేది వ్యక్తికి వేరు, రాజుకు వేరు. సామాన్య ప్రజల్లో ఒకడు తన భార్యను వదిలిపెడితే తప్పు. వాడు భార్యను పోషించాలి, భార్యను బాగా చూసుకోవాలి, భార్యను కష్టపెట్టద్దు. సామాన్య వ్యక్తికి భార్య రక్షణ ధర్మం, న్యాయం. రాజుకి ఎవరి రక్షణ న్యాయం? ప్రజల రక్షణ. రాజు ప్రజలను కాపాడాలి. ప్రజల కోసం భార్యను కానీ పిల్లలను కానీ అందరినీ వదిలిపెట్టాలి. భార్యను చూసుకుంటా అంటే పర్సనల్ అవుతుంది. రాజ్యం వదిలిపెట్టు, నీ ఇష్టం, ఇంట్లో కూర్చో, భార్యతో ఉండు. నువ్వు ప్రజాక్షేమాన్ని నేను అన్ని వదిలిపెట్టి చూస్తానని ప్రమాణ స్వీకారం చేస్తాడు రాజుగా అయినవాడు. అవును, ప్రజల క్షేమం నాకు కావాలి, ప్రజల వల్ల నేను మాట పడను, రాజ్యానికి, నా పాలనకు, మా వంశం పాలనకు, ధర్మ పాలనకు కళంకం రానివ్వను, దానికోసం ఏమైనా చేస్తాను. ప్రమాణ స్వీకారంలో ఈ మాటలు ఉంటాయి. అయినప్పుడు ఇంతమంది ప్రజలు ఒకడంలే, ఏదో ఒకడంటున్నారు. చదవండి రామాయణం, మొత్తం అయోధ్యవాసులు కోడే కూశారు. ఇంతమంది ప్రజలు రాముడి క్యారెక్టర్ని అనుమానించారు. ఆయనేం రాముడండి, ఆయనేం రాదండి, ఇంకొకళ్ళ ఇంట్లో ఏడాది ఉన్నటువంటి అమ్మాయిని తెచ్చి ఇంట పెట్టుకున్నాడు. అంత పిచ్చా భార్య మీద? స్త్రీ అంటే అంత వ్యామోహమా? ఇక ఆయన రాజుడు, ఆయన రాజ్యం ఏం చేస్తాడు? ఇంతమంది అపవాదు చేసి అపకీర్తి చేసిన భార్యను తన రాజ్యంలోనే ఉంచుకుంటే ఏమవుతాడు? రాజు అవుతాడా? అపకీర్తి రాదా? అపకీర్తి తనకు వస్తుంది, తన వంశ పాలనకు వస్తుంది, రాజ్యానికి వస్తుంది. సరే పోనీ తప్పొచ్చింది భార్య వల్ల కదా, భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను అనొచ్చు కదా. రాజ్యం ఇంకోనికి ఇస్తాను, భరతుడికి ఇస్తాను, లక్ష్మణుడికి ఇస్తాను, నిన్న భార్యను తీసుకొని పోతాను. ఒకవేళ రాముడు ఆ మాటే అంటే అలా వెళ్ళిపోతే ఏమంటారు ప్రజలు? భార్య అంటే ఇంత పిచ్చా, భార్య కోసం రాజ్యాన్ని వదిలిపెడతాడా? ఆయనేం రాదండి. రాజ్యంలో ఉంచుకుంటే భార్య అంటే పిచ్చా, భార్యను తీసుకొని పోతే భార్య అంటే పిచ్చా. రాజైన వాడు నిజమైన రాజు అంటే ప్రజల క్షేమమే చూడాలి. ప్రజల క్షేమం కోసం, ప్రజల యందు విశ్వాసం కోసం ఎలాంటి అపనింద రానివ్వకూడదు. వాల్మీకి చెప్తాడు, వ్యాసుడు చెప్తాడు, రాదంటే గర్భవతి అయిన స్త్రీలాగా ఉండాలి. అదేంటి అర్థం కాలేదా? అర్థం కాదు. గర్భవతి అయిన స్త్రీ తన గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ప్రసవించేంత వరకు భర్తముడి దగ్గరికి రానివ్వదు. వీల్లేదు, పిల్లవాడు బాగుండాలి. గర్భంలో ఉన్న పిల్లవాడి కోసం
భర్తను దూరం చేస్తుంది, సుఖాన్ని దూరం చేస్తుంది, ఆహారాన్ని మార్చుకుంటుంది, కొన్ని నియమాలను మార్చుకుంటుంది. నా పిల్లవాడు బాగుండాలి. రాజుకు ప్రజలు గర్భమే. గర్భవతి తన గర్భాన్ని కాపాడుకున్నట్టు రాజు ప్రజలను కాపాడాలి. గర్భాన్ని కాపాడడానికి అన్ని దూరం చేసుకున్నట్టుగా భర్తను దూరంగా ఉంచుకుంటుంది కదా. రాజు కూడా భార్యను దూరంగా ఉంచాలి. అందువల్ల రాజుగా రాజ్య పాలనలో, రాజధర్మంలో ప్రజల నుండి అపకీర్తి వస్తే భార్యను వదిలిపెట్టడం రాజుగా న్యాయం, వ్యక్తిగా కాదు. వ్యక్తిగా అవసరం లేదు. రాజుగా ఉన్నవాడికి వ్యక్తి స్వేచ్ఛను కోరే హక్కు లేదు. వాడు రాజు అంటే రాజే అన్ని వేళలా. రాజుగానే ఉండాలి, ప్రజల క్షేమమే చూడాలి, ప్రజలకే న్యాయం చేయాలి. నేను నా భార్యతో హాయిగా ఉంటాను అయితే అడవిలో ఉండు, నువ్వు ఇల్లు కట్టుకొని ఉండు, రాజ్యాన్ని వదిలిపెట్టు. కాబట్టి రాజుగా ధర్మం, రాజుగా న్యాయం, అది ఆలోచించే వదిలిపెట్టాడు. అంతేకాదు అడవిలో సీతమ్మ ఎలా ఉందో రాజ్యరాముడు అలాగే ఉన్నాడు. నారవస్త్రాలే కట్టుకున్నాడు, అడవి అయోధ్యలో ఉండి కూడా కందమూలాలే తిన్నాడు, కింద పడుకున్నాడు. తన భార్య ఎలా ఉందో అడవికి ఇక్కడ ఎలా ఉన్నాడు. సభకు వచ్చే ముందు మాత్రం రాజుగా వేషం వేసుకొని వచ్చేవాడు, పరిపాలన చేసేవాడు. సభ అయిపోయింది, మళ్ళీ పోగానే నారవస్త్రాలు తాను. భార్యాభర్తల ప్రేమకు సీతారాములు నిదర్శనం, ఎవరో కాదు. మనం ఇంత అడుగుతున్నాం కానీ ఆనాడు మరి రాముడు భార్యను వదిలిపెడితే ప్రజలు నిందించారా? రాముడిని దూషించారా? పొరపాటు అన్నాము స్వామి, తప్పయింది స్వామి, అమ్మని తీసుకురండి స్వామి, వచ్చి బతిరాడారు వాడు. అందువల్ల న్యాయము. గారు మరొక ఉత్తరాన్ని చూద్దాం. మహిమ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు, నదీ స్నానం చేయడం వల్ల కలిగే ఫలం ఏమిటి? శాస్త్రం ప్రకారం ఇంటిలో స్నానం కంటే ఇంటి ముందర బావి ఉంటే బావిలో స్నానం చెయ్యి. ఊరికి అవతల చెరువు ఉంటే చెరువులో చెయ్యి. దగ్గర అడవిలో సరస్సు ఉంటే సరస్సులో చెయ్యి. దగ్గరలో నది ఉంటే నదిలో చెయ్యి. ఇంటిలో స్నానం కంటే బావి స్నానం గొప్పది, బావి కంటే చెరువు స్నానం గొప్పది, చెరువు కంటే సరస్సు స్నానం గొప్పది, సరస్సు కంటే నది స్నానం గొప్పది. ఎందుకు? నది ఎక్కడి నుంచో పారుకుంటూ వస్తుంది. సైన్స్ ప్రకారంగా ఆలోచిద్దాం, ఆచారం పక్కన పెడదాం తర్వాత. ఎక్కడి నుంచో అంటే అడవిలో నుంచి వస్తుంది, పర్వతాల నుంచి, చెట్ల నుంచి వస్తుంది. అంటే కొన్ని వందల వేల మూలికలు ఉంటాయి, వనమూలికలు. వనమూలికలను తడుపుకుంటూ వస్తుంది, ఆ జలమంతా అందులో ఉంటుంది. మనకిప్పటికీ అన్ని నదుల కంటే గంగా నది జలం ఉందే, మీరు చూస్తున్నట్టు కూడా గంగా నది జలం మనం సీసాల పట్టుకొచ్చి ఇంట పెట్టుకుంటే ఏడాది దాకా చెడిపోవు. మరి మన నీళ్లు ఎన్నాళ్ళు ఉంటాయి? ఇవాళ పెడితే రేపు ఇల్లుండిపోతాయి. మీరు గంగా జలం ఎందుకు పోవటం లేదు? వనమూలికలు ఉన్నాయి. అందులో నిల్వ ఉన్న నీళ్ళ కంటే పారే నీళ్ళలో స్నానం చేస్తే శరీరంలో ఆరోగ్యం పారుతుంది. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, బాగా గుర్తుంచుకోవాలి. స్నానం అనేది శరీర శుద్ధి కోసం కాదు. శరీర శుద్ధికి నీళ్లు పోసుకొని తోముకుంటూ అయిపోతుంది. సబ్బు పెట్టుకుంటాం, ఏదో చేసుకుంటాం, ఒళ్ళంతా తోముకుంటాం, స్నానం చేస్తాం, సరిపోతుంది. కానీ మన భారతీయుల ఆచారం స్నానం చేసే ముందు కొన్ని శ్లోకాలు ఉన్నాయి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. చదువుతా. నేను చేసే ఈ నీళ్లలో గంగా జలము, యమునా జలము, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఇవన్నీ రావాలి. అవెందుకు నీళ్ళలో? స్నానం వల్ల నీ బాడీ క్లీన్ అయితే ఆ నదులు ఎందుకు? అది కాక భారతీయుల విశ్వాసం ఏమిటంటే ఏ పని చేసినా మనస్సుతోటే, ఏ పని చేసినా మనస్సు కోసమే.
మనస్సు బాగుండటానికే పని, మనశ్శుద్ధికే పని అయినప్పుడు ఈ నీళ్లు స్నానం చేసినా శరీరం బాగవుతుంది, ఆ నీళ్లు చేస్తే మనస్సు బాగవుతుంది. నదీ స్నానం వల్ల శరీరం ఆరోగ్యమవుతుంది, శరీరం మురికిపోతుంది, మనస్సు బాగుంటుంది, అలాగే బుద్ధి బాగుంటుంది. రెండవది, నదులన్నిటికంటే గంగా నది గొప్పది. మనం ఇంట్లో కూర్చొని మనం స్నానం చేసేటువంటి నీళ్లలో గంగా 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 అనుకొని స్నానం చేయండి, గంగా స్నాన ఫలితం వచ్చేస్తుంది. ఇక్కడ ఉండి గంగా అంటే అంత పుణ్యం వచ్చేస్తుంది. ఎందుకది గంగ విష్ణుపాదోద్భవం, ఆయన నుంచి పుట్టింది, శంకరుని శిరస్సు నుంచి వచ్చింది, హిమాలయాల నుంచి పారుతూ వచ్చింది కదా. అలాగే కావేరి అది ఎక్కడి నుంచో సహ్యాద్రి నుంచి వచ్చింది. ప్రతి నది వచ్చింది పర్వతం నుంచి. పర్వతాలు వనాల్లో వనమూలికలు ఉంటాయి. అందువల్ల నదీ స్నానం చాలా విశేషం. పేరున్నప్పుడు నదీ స్నానం చేయాలి. రోజు చేయలేకున్నా కానీ సంక్రాంతి, గ్రహణము, పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, కొన్ని పండుగలు ఉన్నాయి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి ఇలాంటివి ఉన్నాయి కదా. అలాంటప్పుడు నదిలోకి వెళ్ళి స్నానం చేస్తే శరీరం బాగుంటుంది, మనస్సు బాగుంటుంది, మనలో మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు రావాలంటే బుద్ధి బాగుండాలి కదా. బుద్ధి బాగుండాలంటే చుట్టూ వాతావరణం బాగుండాలి కదా. నదిని చూచి, అంతేకాదు ఇంకా గమని చెప్తాడు, నదీ స్నానం చేయటమే కాదు, ఏ నదిలో మీరు స్నానం చేస్తున్నారో ఆ నది చరిత్ర తెలుసుకొని పోయి స్నానం చేయండి. గంగ ఎలా పుట్టింది, గోదావరి ఎలా వచ్చింది, కావేరి ఎలా ఏర్పడింది, అది తెలుసుకొని వెళితే స్నానం చేస్తున్నప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తాయి కదా. వాళ్ళందరినీ తలుచుకుంటాం, అందరు మహానుభావులే కదా. అందరి మంచివారిని తలుచుకొని అందులో స్నానం చేస్తే పుణ్యం రెట్టింపు అవుతుంది. చరిత్ర తెలుసుకో, నదికి వెళ్ళు, స్నానం చెయ్యి. నది స్నానమే కాదు, నదిలో స్నానం చేయగానే తర్పణం ఇడవాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు శ్రాద్ధం పెట్టాలి, దానం చేయాలి, హోమం చేయాలి, నదీ తీరంలో జపం చేయాలి. నదీ తీరంలో ఇక్కడి వరకు నిలబడి మంత్రం ఒక్కసారి జపం చేస్తే లక్ష సార్లు చేసే ఫలితం. కంఠం దాకా ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, మంత్రం జపం చేయాలి. 1కి 1,00,000 100 చేసావనుకో 10 లక్షలు, 1000 చేసావనుకో కోట్లు. సులభంగా ఫలితం వస్తుంది. కాబట్టి వీలున్నంత వరకు అవకాశం ఉన్న ప్రతి వారు వీలున్నంత ఎక్కువ నదీ స్నానం చేసి తరించండి. ధన్యవాదాలు గురుగారు. మరొక ఉత్తరాన్ని చూద్దాం. శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాస్తూ ఉన్నారు. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కలిగే లాభం. మన ఇంట్లో పూజా మందిరం ఉంది, అక్కడ దైవం ఉన్నాడు కదా. దీపం పెట్టాం, దండం పెట్టాం, పూజ చేశాం కదా. ఇంటికంటే గుడికి పోవాలి. ఎందుకు? అక్కడ ఆయనే ఉన్నాడు కదా. ఇంట్లో ఉన్న దేవుడే గుడిలో ఉంటాడు, గుడికి ఎందుకు పోవాలి అనే ప్రశ్న వస్తే, గుడిలో ఉన్న దేవుడు ఒక్క దేవుడే కాదు, భక్తులు ఉంటారు. భక్తులను చూడొచ్చు, భగవంతుడిని చూడొచ్చు, 2 లాభాలు. అందులో గుడిలో ఉన్న దేవుడు ప్రాణప్రతిష్ఠ, కళావాహన, వేరే ఆరాధన ఇవన్నీ చేస్తారు మంత్రపూర్వకంగా. మనం అవన్నీ చేయలేము. అక్కడ శక్తి బాగా ఉంటుంది. విగ్రహం మనం తయారు చేసిందే, కానీ విగ్రహంలో కళావాహన మంత్రంతో చేస్తారు. దేవాలయంలోని దేవుణ్ణి ఎంత బాగా పూజ చేస్తే అంత శక్తి పెరుగుతుంది. ఎవరికి? ఆయనకు, మనకు కాదు. శక్తి ఆయనకు పెరిగితే మనం కాపాడబడతాం. దేవాలయంలో 100 మంది వస్తారు భక్తులు. అదే మనం క్షేత్రానికి పోయామనుకో, అయోధ్యకు పోయాం, ఎంతమంది వస్తారు భక్తులు? వేలల్లో ఉంటారు, లక్షల మంది వస్తారు, వేల మంది వస్తారు. కాశీకి వెళ్ళాం, లక్షల్లో ఉంటారు. ద్వారకకు వెళ్ళాం,
పుణ్యక్షేత్రాలకు వెళితే ఒక్క భగవంతుడే కాదు, వందల వేల లక్షల భక్తులను చూడొచ్చు కదా. వారందరితో కొందరితో మాట్లాడవచ్చు. రెండవది, మన ఇంట్లో మనం కథ చెప్పుకోం. దేవాలయంలో పురాణం చెప్తారు, పుణ్యక్షేత్రాల్లో పురాణాలు చెప్తారు. దేవుని కథ వినొచ్చు, దేవుని భక్తులను చూడొచ్చు, దేవుని ప్రసాదాన్ని చూడొచ్చు, చరిత్ర తెలుసుకోవచ్చు, 10 మందితో కలిసి మాట్లాడవచ్చు, 10 మందితో పరిచయాలు అవుతాయి, మన మనస్సు కాస్త విశాలమవుతుంది. మనం ఇంట్లో గుర్తుంచుకోవాలి, మనం ఇంట్లో వండుకుంటే మనమే తింటాం, ఆరగింపు చేస్తాం దేవుడికి, మనం తింటాం. గుళ్ళో ఆరగింపు చేస్తే అందరికీ పెడతారు, 10 మందికి పెడతాం. పుణ్యతో ఆరగింపు చేస్తే 1000 మందికి పెడతాం. అంతేకాదు, ప్రసాదం మనకు పెడితే మనం తీసుకొని బయటికి వస్తూ ఎవరన్నా భక్తుడు వస్తే వారికి కింద పెడతాం. ఈ త్యాగబుద్ధి నీకు ఇంట్లో రాదు, ఇంట్లో పెట్టావు, గుళ్ళనే పెడతావు, తీర్థయాత్రలో పెడతావు, మంత్రాలు చూస్తావు. అక్కడ కూర్చొని మనం ఏం చేయాలి? గుడికి పోయినా, పుణ్యక్షేత్రాలకు పోయినా దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని నామస్మరణ చేయాలి. ఈ నామస్మరణ మన ఇంట్లో కంటే గుడిలో చేస్తే 1000 రెట్లు ఫలితం ఎక్కువ. భక్తులందరూ ఉన్నారు, వాళ్ళంతా చేస్తారు. ఎందరో మహానుభావులు తిరిగిన భూమి అది కదా. అగస్త్యుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, వశిష్ఠుడు, కృష్ణులందరూ వచ్చి కూర్చున్న పత్రం కదా. వాళ్ళు కూర్చున్న ప్రాంతం మనం కూర్చుంటాం. వాళ్ళు జపం చేశారు, తరుచుకుంటాం. వాళ్ళ మూర్తిని మనసులో ఊహించుకుంటాం. ఈ పుణ్యాలన్నీ వస్తాయి. అది కాక మన ఒక పుణ్యక్షేత్రంలో ఒక 2-3 సార్లు వెళితే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. శని, రాహువు, కేతువు, గురువు, శుక్రుడు వీళ్ళ బాధలు పోవాలంటే పుణ్యతీర్థంలో స్నానం చేయి, పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకో. ఒక్కసారి నదిలో స్నానం చేస్తే 6 నెలలు గ్రహం నిన్ను బాధించదు. ఒక క్షేత్రం దర్శనం చేస్తే ఒక 6 నెలలు, 2 కలిస్తే ఏడాది. బాగుంటావు కదా, నీకు బాధ ఎక్కడిది? ప్రతి క్షేత్రం నది ఉంటుంది కదా, నదిలో స్నానం చేయి, 3 సార్లు స్వామిని సేవించు, దండం పెట్టి వచ్చేసి. ఎలా అక్కడ దాకా పోయినాక ఊరుకోబుద్ధి కాదు, దానం చేస్తావు. ఎవరో పెద్దలు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, అయ్యా రండి, ఇవో దానం, ₹1 ఇవ్వు, ₹1 ఇవ్వు, ఎంత ఇచ్చాని కాదు. స్నానం అవుతుంది, దానం అవుతుంది, నమస్కారం అవుతుంది, భక్తులను చూస్తాం, గ్రహ బాధలు పోతాయి, ఇంతో అంతో పుణ్యం వస్తుంది. అందువల్ల పుణ్యక్షేత్ర సందర్శనం విశేష ఫలితం. అవకాశం ఉన్న ప్రతిసారి ఒక్కరు కాకుండా కుటుంబంతో వెళ్ళండి. ఎలాగైతే అన్నం ఒక్కరు తిన్నారో అందరు పెడతాం కదా, పిల్లలకు పెడతాం కదా, భార్య పిల్లలు తిన్నారు కదా, భార్య పిల్లలు కలిసి యాత్రకు వెళ్ళాలి. పుణ్యం అందరికీ పంచాలి, అందరూ కలిసి పంచుకోవాలి. వాళ్లకు దారిలో కథ చెప్పాలి. ఫలాని క్షేత్రం, ఇగో రామేశ్వరం ఇది కథ, కాశీ ఇది కథ అంటే నువ్వు మొదలు తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకో, కుటుంబాన్ని తీసుకో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళు, పుణ్యాన్ని పొందు, నీవు తరించు, నీ తోటి కుటుంబం వారిని తరింపచేయి. ధన్యవాదాలు గురుగారు. ప్రేక్షకులు రాసి పంపిన ప్రశ్నలకి చక్కటి శాస్త్రయుక్తమైన సమాధానాన్ని నేటి కాలానికి అనుగుణంగా వాటిని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శుభం భూయాత్.